మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ స్థానస్థిత శుక్రుడు అలాగే చంద్రుని యొక్క బలం ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును. వారంలో 5 రోజుల పాటు చంద్రుని యొక్క బలం ఉన్నది. దానివలన స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య అన్నారు. అంటే మిథున రాశి వారికి అష్టమ శుక్రుడు అలాగే షష్ఠ చంద్రుడు కూడా ఖర్చులను తట్టుకోగలిగేటువంటి శక్తినిస్తారు. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉంటుంది, కానీ ఈ వారంలో ఖర్చుని తట్టుకోగలిగేటువంటి గ్రహస్థితిని ఈ శుక్రచంద్రులు ఇద్దరు కూడా ప్రసాదిస్తున్నారు. అంటే మీరు ఏదైతే డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఖర్చు పెడతారో అది ఎలాగోలా పుడుతూ ఉంటుంది అన్నది శాస్త్రం. అలాగే ప్రత్యేకించి 6వ స్థానమందు చంద్రుడు, అష్టమమందు శుక్రుడు, ఈ అర్గళం ఏదైతే ఉన్నదో సప్తమ స్థానానికి భార్యామూలకంగా ధనలాభాన్ని కూడా మనం దీన్ని ఊహించవచ్చును. భార్యామూలకమైనటువంటి ధన ప్రాప్తి అంటే జీవిత భాగస్వామి కానీ లేదా భార్య కానీ లేదా భర్త కానీ వారికి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యవహారాలు మెరుగుపడుతూ ఉండడం. అంటే ఉదాహరణకి జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదనుకోండి ఇప్పటివరకును, ఈ గ్రహస్థితి వారి ద్వారా ధన రాబడిని సూచిస్తుంది. అంటే వారికి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సొంత ప్రాంతాలకు చేరుకోవడం, సొంత బంధువుల్ని సొంత మిత్రుల్ని కలుసుకుంటూ ఉండడం, మానసికమైనటువంటి ప్రశాంతతని పొందడం. అమ్మయ్య ఇంతకాలానికి మనం ప్రశాంతంగా ఉండగలిగాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడపగలుగుతున్నాం అనేటువంటి స్థితికి ఈ రాశి వారు చేరుకుంటారు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఖర్చు మాత్రం ఎక్కువగానే ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. డబ్బు సమయానుకూలంగా వస్తుంది. అయ్యో మన దగ్గర డబ్బు లేదే ఎదుర పెద్ద కార్యక్రమం పెట్టుకున్నామని బాధపడని అవసరం లేదు. సమయానుకూలంగా ధనాన్ని ప్రసాదించేటువంటి శుక్రచంద్రులు ఇద్దరు మీ అందు ఉన్నారు. అందువల్ల అమ్మవారి యొక్క పాదాలు పట్టుకోవాలి. లలితా సహస్రనామం కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ ఇటువంటి వాటిని పారాయణ చేస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను మిథున రాశి వారు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారంలో కనపడడం లేదు. అంతా ప్రశాంతంగానే ఉండబోతూ ఉన్నది.